జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 20వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 20వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారు సొంత లాభాన్ని చూసుకొని పనిచేస్తారు. రూపాయి లాభం లేకుండా చిన్న పని కూడా చేయరు. లంచం లేనిదే పని జరగదు అన్నట్లుగా ఉంటారు. ఈ కారణంగా మీరు చక్కటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఆర్థిక స్థితిగతులన్నీ మెరుగ్గా ఉన్నాయి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఇష్టమైన సంభాషణలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన రవి యొక్క మకర సంక్రమణం సందర్భంగా దాదాపుగా ఒక మాస కాలం పాటు కన్యా రాశి వారు కొంత ప్రతికూలమైన ఫలితాలనే పొందుతారు. ఇక్కడ కన్యా రాశి వారికి సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ కారణం చేత కొన్ని అంశాల్లో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి అందుకుంటారు. ముఖ్యంగా రవి యొక్క ప్రభావం మీ మనస్సుపై పడుతుంది. మనసు నిలకడగా ఉండడం అనేది కష్టసాధ్యమే అవుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అంత అనుకూలమైన కాలం కాదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే మీ మీద మీకే ఒక విధమైన అపనమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో ఉండే పెద్దవారి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది అవసరమవుతుంది. మానసికంగా బాగా కృంగిపోతారు. పక్క వాళ్ళ మాటలు మీకు బాధను కలిగిస్తాయి. ఇంట మరియు బయట సహాయ సహకారాలు కూడా లభించవు. అందుకే కన్యా రాశి వారు ఈ మాసమంతా కూడా ముందే జాగ్రత్త పడాలి. పక్క వాళ్ళ సహాయం మీద ఆధారపడకుండా ఎప్పటికప్పుడు మీ పనులను మీరే చేసుకోవాలి. దగ్గరుండి పని చేయించుకోవాలి లేదా మీరే దగ్గరుండి పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి ఒంటరి పోరాటం చేస్తున్నామన్న బాధ మీలో ఉంటుంది. అంతేకాకుండా అనుకున్నది సాధించలేకపోయామన్న వ్యధ, చింత, అశాంతి కూడా మీలో అధికంగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ మాసమంతా కన్యా రాశి వారు ఆత్మవిశ్వాసం అనే దాన్ని సన్నగిల్లకుండా చూసుకోండి. ఈ సోమవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి షష్ఠి, నక్షత్రం హస్త నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు హస్త నక్షత్రం వచ్చింది కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తాకట్టులు పెట్టకండి. అలాగే అప్పులు కూడా ఇవ్వకండి. హస్త నక్షత్రం కలిగిన ఈరోజు పొరపాటున అప్పు ఇచ్చిన, తాకట్టులు పెట్టినా అవి ఇక జీవితంలో తిరిగి రావు. పైగా తగాదాలు వివాదాలతో కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. ప్రయాణాలకు కూడా దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి శివారాధన చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి చక్కగా పెరుగన్నం నైవేద్యం పెడితే కుటుంబ సభ్యుల్లో ఉన్న కోపాలు తగ్గుతాయి. అలాగే ఇతరుల నుండి వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. చక్కటి ప్రశాంతత అనేది లభిస్తుంది. పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన పెరుగన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.